2024 తెలంగాణలో బీజేపీకి కలిసొచ్చిందా? రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిందా? బీజేపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? అంది వచ్చిన అవకాశాలను కమలం ఎంత మేరకు వినియోగించుకుంది? 2024 బీజేపీకి ఎలా గడిచింది? ఓసారి రివైండ్ చేసి చూద్దాం. ఏడాది తెలంగాణలో బీజేపీకి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ పీఎం అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్తో ఉంది. అప్పటి వరకు థర్డ్ ప్లేస్ లో ఉన్న కమలం ఓట్ షేర్ను పెంచుకునేందుకు, సంస్థాగతంగా తెలంగాణలో బలపడేందుకు 2023లోనే బాటలు పడ్డాయి. 2024లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడింది. 14 నుంచి 21% ఓట్ షేర్ పెంచుకుని 35% ఓట్ షేర్తో బలమైన శక్తిగా బీజేపీ ఎదిగింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో గతంలో 4 ఎంపీలుంటే 2024 నాటికి 8 ఎంపీ స్థానాల్ని పెంచుకుంది. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో పోటీ పడే రేంజ్కు ఎదిగింది కమలం. 2023లోనే తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది. కానీ కాంగ్రెస్ దూకుడుతో కళ్లెం పడింది. అయినా 2024 లోక్సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో పుంజుకుంది. ఖమ్మం తప్ప మిగిలిన 8 స్థానాల్లో రెండో ప్లేస్లో నిలిచింది బీజేపీ. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు వస్తాయని భావించారు. కానీ మ్యాజిక్ ఫిగర్ ని సొంతంగా దాటలేక తంటాలు పడింది. ఈ సమయంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పార్టీని పుంజుకునేలా చేసేందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఇది జాతీయ నాయకత్వం గమనించింది. ఎంపీల సంఖ్య పెరగడంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఛాన్స్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని పార్లమెంటు విప్ పదవి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి దక్కడం మరో విశేషం. 2024లో బీజేపీ జోష్కు అంతకు ముందు చేసుకున్న గ్రౌండ్ వర్కే కారణం. తెలంగాణ ఆవిర్భావం నుంచే పార్టీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఆ ఫలితాలు 2024లో కనపడ్డాయి. తెలంగాణ, కర్ణాటకలో వచ్చిన రిజల్ట్స్ తో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలొస్తాయని ఊహించింది. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు దీనికి కళ్లెం వేశాయి. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయన్న ప్రచారం పార్టీకి కొంత డ్యామేజ్ అయింది. తెలంగాణలో 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలవడం మాత్రం 2024లో బీజేపీకి బూస్ట్ ఇచ్చిన సమయంగా చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టడంలో తెలంగాణ బీజేపీ కొంత మేరకు సక్సెస్ అయింది. నిరుద్యోగుల అంశం, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల తరపున పోరాటాలు చేయడం, డిఎస్సీని వాయిదా వేయాలని పోరాడడం, ఇవన్నీ యువత, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉందన్న భరోసానిచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేవైఎం నేతలు దూకుడుగా వెళ్లగలిగారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ స్థాయిలో మంచి డిమాండ్ ఏర్పడింది. కేంద్ర మంత్రి పదవులు, స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. వక్ఫ్ బోర్డు జేపీసీలో డీకే అరుణ, జమిలీ ఎన్నికల జేపీసీ మెంబర్గా డాక్టర్ కె లక్ష్మణ్కు అవకాశం దక్కింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని 2024లోనే అది జరుగుతుంది అనుకున్నారు. కానీ ఆ ముచ్చట తీరలేదు. అయితే సభ్యత్వ నమోదు, సంస్థాగతంగా బలోపేతమయ్యే కార్యక్రమాలను బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణలో చేస్తోంది. గత 4 నెలలుగా ఆ పార్టీ నేతలు ఇదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ కు మైలేజ్ను తగ్గించడమే టార్గెట్ గా పలు అంశాలపై ఉద్యమాలకు దిగారు. రైతు రుణమాఫీ, మూసీ బాధితులు, హైడ్రా బాధితులు, నిరుద్యోగులు, రైతుల పక్షాన ధర్నాలు చేశారు. బీఆర్ఎస్ కు స్పేస్ ఇవ్వకుండా దూసుకెళ్లడం, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పార్టీ సభ్యత్వాలు కూడా తెలంగాణలో పెరిగాయి. 2024లో ఏకంగా 40 లక్షల సభ్యత్వాలను నమోదు చేయడం అతిపెద్ద సక్సెస్ గా చెప్పాలి. మొత్తానికి 2024 ఏడాది వైల్డ్ ఫైర్లా చెలరేగి భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు తెలంగాణ బీజేపీకి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. సో 2024 తెలంగాణలో కమల వికాసానికి కారణమైన ఏడాది.